ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన 2 రోజులుగా దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. ఈ 3వ రోజు కూడా దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి ప్రభువుని గణపరచడానికి దేవాదేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మొదటగా నేను స్తుతి చెల్లిస్తున్నాను. ఈ మధ్య దేవుని ఒక చిన్న పనిముట్టుగా నేను రావటానికి మొదటి కారణం దైవజనులు అలాగే యేసుబాబు గారు వారి యొక్క ఆలోచనను తమ్ముడు ఈశ్వర్ నాకు తెలుసు, తమ్ముడు చెప్పినప్పుడు వారి ద్వారా నేను ఈ ప్రాంతానికి రావాల్సి వచ్చింది. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. స్థానిక దైవజనులకు అలాగే ఈ ప్రాంతానికి వచ్చినటువంటి దైవజనులకు యేసుబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అందరికి ప్రత్యేకమైన వందనాలు. వచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మహోన్నతుడైన దేవా, మాకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ పరిచర్యలను బట్టి వందనాలు. దైవజనులు థామస్ గారిని బట్టి, వారి సంఘాన్ని బట్టి, వారి సహకరిస్తున్నటువంటి పెద్దలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రాత్రి కాలము, నిన్నటి రాత్రి కాలం ఆశ్చర్యకరమైనటువంటి మీ సన్నిధి అనుభవించడానికి కృప దయచేశారు. ఈ చివరి రోజు మరి శ్రేష్టమైనటువంటి మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ చక్కని వాతావరణాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రం. మనిషికి దేనికి పనికిరాడు. మనిషి జ్ఞానాన్ని, మనిషి యొక్క ఉద్రేకాన్ని, మనిషి యొక్క చమత్కారాన్ని అణిచివేసి దైవ స్వరాన్ని, దేవుని ప్రభావమును మా మధ్య వెల్లడిపరచండి. మేమందరం మీ సన్నిధిని అనుభవించడానికి, బలపరచబట్టానికి వచ్చాం. మీ ఆత్మ ద్వారా మేమందరం కూడా సంధించబడి బలపరచబట్టానికి సహాయం చేయమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియదేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువారు చేసినటువంటి అద్భుతాలు, సూచక క్రియలు, ఆయన ప్రజల కొరకు చేసినటువంటి ఈ ఆశ్చర్యమైనటువంటి కార్యాల గురించి మనం ఒక్కసారి చూస్తే, ఆయన అనేకమైన సూచక్రియలు శిష్యులు ఎదురు చేశారు. వాటన్నిటినీ రాయాలి అంటే భూలోకంలో ఉన్నటువంటి గ్రంథాలు సరిపోవు అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువు ప్రజల జీవితాల్లో కార్యాలు చేస్తారు. ప్రభువు ప్రజల జీవితాల్లో అద్భుతాలు చేస్తారు. ప్రభువు ప్రజల జీవితాల్లో మహా ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగిస్తారు. అద్భుతాలు అంటే ఏంటి అంటే, మనిషికి తన సామర్థ్యంతో, తన జ్ఞానముతో సాధించలేని వాటిని దేవుడు మన కోసం చేస్తాడు. ప్రకృతికి అతీతమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తారు. సైన్స్కు అతీతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తారు.
దేవుడు మనిషి యొక్క అవసరాన్ని గుర్తించినప్పుడు, దేవుడు మనిషి యొక్క సమస్యను గుర్తించినప్పుడు, ప్రేమ కలిగినటువంటి ఆయన తన ప్రజల కోసం, వారికి నెమ్మది సమాధానం ఇవ్వటం కోసం అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారు. అలాగూ ఆయన చేసినటువంటి అద్భుతాలు యోహాను గారు అంటారు, అవి రాయటానికి భూమి మీద గ్రంథాలు కూడా సరిపోవు అన్నారు. అంటే దేవుడు ప్రజలలో ఎంత విరివిగా పనిచేయాలనుకుంటాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు ప్రజల అవసరతలు తీర్చడానికి, దేవుడు ప్రజల యొక్క బాధను తీర్చడానికి, దేవుడు ప్రజల యొక్క జీవితాల్లో సంతోషాన్ని కలుగు చేయటానికి ఆయన ఎంత త్వరగా ఇష్టపడతారు అనేది ఇక్కడ రాయబడింది మాట అర్థం. కనుక దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏంటి అంటే, దేవుడు ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నాడు. దేవుడు ప్రజల కన్నీరు చూసే దేవుడు. దేవుడు ప్రజల మొరలు వినే దేవుడు. మన సామర్థ్యం ఉపయోగపడినప్పుడు, మన జ్ఞానం ఉపయోగపడినప్పుడు, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా తీవ్రంగా మారినప్పుడు ఏ ఒక్కరైతే దేవుని మీద ఆధారపడతారో దేవుడు వారి కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని స్తోత్రం. మొయ్యబడిన గర్భాన్ని ఆయన తెరిచాడు. గర్భం ఉడికిపోయినటువంటి దశలో ఉన్నటువంటి ఒక స్త్రీ గర్భాన్ని ఆయన తెరిచాడు. తన ప్రజల కొరకు సముద్రాన్ని పాయలు చేశాడు. వారి ఆకలి తీర్చడానికి ఆకాశమే ఒక పంటై భూమి మీదే ఒక ఆహారముగా కురిపించాడు. ఆయన తన ప్రజల దాహం తీర్చడానికి కఠినమైన బండ నుండి నీళ్లను రప్పించాడు. ఇవన్నీ మనకేం సూచిస్తున్నాయి? ఆది కాలం మొదలుకొని నేటి వరకు ప్రజల జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. అలా చేసినటువంటి అద్భుతాల్లో ఈరోజు మీకు కొన్ని అద్భుతాల గురించి ప్రేమతో చెప్తాను. అందరికీ బాగా తెలిసిందే కనుక నేను ఎక్కువ టైం తీసుకోను. యెరూషలేములో బేతెస్దా అనే ఒక కోనేరు ఉందంట. ఆ కోనేటికి ఎన్ని మంటపాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 5 మంటపాలు ఉన్నాయి. ఈ 5 మంటపాలు ఏమని చెప్పొచ్చు అంటే 5 పెద్ద హాస్పిటల్స్తో సమానం, 5 పెద్ద జనరల్ వార్డ్స్తో సమానం. ఎందుకు 5 పెద్ద హాస్పిటల్స్ అని నేను చెప్తానంటే, కోనేటికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత? దేవదూత వచ్చి నీటిని ఒకసారి కదిలిస్తారంట. అలా కదిలించినప్పుడు మొదటిగా ఎవరైతే అందులోకి రోగి దిగుతారో ఆ రోగి స్వస్థపరచబడతాడు. ఆ రోజుకి ఎట్టి రోగం ఉన్నా, ఎట్టి బలహీనత ఉన్నా, ఎట్టి బాధ ఉన్నా అది తీరిపోద్ది. అందుకని ఆ కోనేటి చుట్టూ 5 షెల్టర్స్ ఉన్నాయి, మంటపాలు ఉన్నాయి. షెల్టర్స్ నిండా రోగులే, షెల్టర్స్ నిండా రోగులే. రోగులు ఎక్కువ మంది ఉన్నారు, కానీ స్వస్థత మాత్రం ఒక్కసారి ఒకరికే అవకాశం. కనుక డిమాండ్ సప్లై ఆధారంగా చూస్తే అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై మాత్రం కొంచెం ఉంది. రోగులు ఎక్కువైపోయారు. ఈ రోజుల్లో కూడా అంతే పరిస్థితి అయిపోయింది. అనారోగ్యం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అంటే ఈ మధ్య యవనస్తులు కూడా చేతులు ఎత్తట్లేదండి. యవన కళ్ళలో ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక అనారోగ్యం ఉంది. అదే విచిత్రమో లోకం ఇలా మారిపోయింది. అసలు ప్రపంచం అంతా రోగగ్రస్తం అయిపోయిందండి. ఆనాడు బేతెస్దా కోనేటి దగ్గర కూడా చాలా మంది రోగులు ఉన్నారు, కానీ దేవదూత ఒక్కసారి నీళ్లు కదిలిస్తారు. ఎవరైతే ముందు తొందరపడి దిగుతారో ఆ దిగినటువంటి వారు మాత్రమే స్వస్థపరచబడతారు. మళ్ళీ ఇంకొకరు స్వస్థపరచబడాలంటే దేవదూత నీళ్లు కదిలించినటువంటి ఆ సందర్భం జరగాల్సిందే. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, అది ఒక రోజులో ఎన్నిసార్లు జరుగుతుందో తెలియదు, అది తరచుగా జరుగుతుందా అరుదుగా జరుగుతుందా కూడా మనకు తెలియదు. కనుక ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడంట చాలా మంది రోగులు ఉన్నారంట. ఆ రోగులందరిలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కోనేటి దగ్గరకు వచ్చాడండి.
కోనేటి దగ్గరకు వచ్చినప్పుడు నేరుగా ఈ ఈ వ్యక్తి ఎక్కడైతే 38 సంవత్సరాలుగా రోగంతో పడి ఉన్న వ్యక్తి దగ్గర ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరికే నేరుగా వెళ్ళాడు. దేవుడు మహాప్రేమ కలిగిన వాడు. ఆ రోగి దగ్గరికే వెళ్ళాడు. వెళ్ళటం ఒక మాట అంటున్నాడు, స్వస్థపరగోరుచున్నావా అని. అదేంటి ఆ మాట అంటాం? అసలు అక్కడికి వచ్చేది ఎందుకు? మీరు చేతిలో బైబిల్ పెట్టుకొని ఇక్కడ కాంపౌండ్కి వచ్చారనుకోండి, ఎవరన్నా మీకు కనపడి ప్రార్థనకు వచ్చావా అంటే ఏమంటారు మీరు? చేతిలో బైబిల్ ఉంది, ప్రక్కనే కోటలు జరుగుతుంది, ప్రార్థన కాకుండా ఇంకెక్కడ పోతామని చెప్పి మనం అనుకుంటామండి. ఆ కోనేటి దగ్గర కూడా ఆ వ్యక్తి పడి ఉంటే యేసు ప్రభువు ఆయన దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇదిగో నువ్వు స్వస్థపడగోరుచున్నావా? ఎందుకు అడిగారు యేసు ప్రభువు వారు? ఆయన వ్యర్థంగా ఒక మాట అడగరండి. ఎందుకు మాట్లాడారు అంటే, ఒక సమస్య ఎక్కువ కాలం మనం భరిస్తున్నప్పుడు ఆ సమస్యతో మనం రాజీ పడతాం. ఒక సమస్య ఎక్కువ కాలం మనం భరిస్తున్నప్పుడు ఆ సమస్యకు మనం బానిసలం అయిపోతాం. మొదట్లో కొంచెం ఆసక్తి ఉంటుంది, తగ్గిపోద్దులే, ఇంకొంత టైము ఎదురు చూద్దాం, తగ్గిపోద్దులే అనుకుంటాం. ఇంకొంచెం ఎదురు చూద్దాం, సమస్యలు తీరుతాయిలే అనుకుంటాం. ఇంకొంచెం ఎదురు చూసి పరిస్థితులు మారుతాయిలే, కుటుంబాలు దీవించబడతాయిలే, పిల్లలు బాగుపడతారులే అని మనం ఆలోచన చేస్తాం. కానీ ఎప్పుడైతే సమస్య మన జీవితంలో ఎక్కువ కాలం కొనసాగుతుందో ఆ సమస్య మన మైండ్ని ఆక్యుపై చేసుకుంటుంది. ఏంటో తెలుసా? ఇక ఈ బాధ తగ్గదు, ఈ రోగం తగ్గదు, ఈ సమస్య తగ్గదు అనేటువంటి భావనలోనికి మనం వెళ్ళిపోతాం. మన జీవితంలో ఎప్పుడైనా ఒక సమస్య ఎక్కువ కాలం మన మీద పనిచేస్తుందంటే మనము ఎమోషనల్గా ఆ సమస్యకు బానిసమైపోతాం. కొన్నిసార్లు ప్రార్థన చేయటం కూడా మానేస్తాం, కొన్నిసార్లు ఆశ కలిగి ఉండటం కూడా మానేస్తాం, కొన్నిసార్లు ఇక ఈ జీవితం ఇంతేలే అని చెప్పి నిరాశ నిస్పృహలోకి వెళ్తాం. అందుకే ప్రభు అడుగుతున్నాడు, ఇదిగో ఇతని ఆశ ఇంకా జీవించుందా? ఇతనికి ఇంకా స్వస్థపరచబడాలని ఉందా? 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నాడు కనుక అతని మనసును ఒకసారి కదిలిద్దామని చెప్పి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఎస్ఆర్ నో చెప్పలేదు. బాగుపడాలనుకుంటున్నానయ్యా అని చెప్పలేదు. ఇంకేం బాగుపడతానులే అని కూడా చెప్పలేదు. ఏమన్నాడు తెలుసా? నేను కోనేటిలోనికి దిగటానికి నాకెవ్వరూ సహాయం చేయట్లేదు అన్నాడు. నిజమే, సమాజం చాలా కఠినమైంది. ఆ రోగులందరూ అక్కడ ఎవరు ముందెళ్ళి స్వస్థపరచబడదామా అనుకొని అందులో దిగిపోతారే తప్ప, అరే బాబు ఈయన వచ్చి 4 సంవత్సరాలు అయింది, పాపం ఎక్కడే పడి ఉన్నాడు, కదలేని స్థితిలో ఉన్నాడు అని ఆ వ్యక్తికి సహాయం చేయటానికి ఎవరు ముందుకు? ప్రజలకు అంత కనికరం లేదు. ప్రజలు అంత ఆలోచించడానికి ఇష్టపడరు. ఎవడు బాధలు వాళ్ళే, ఎవరు తలనొప్పులు వాళ్ళే, ఎవరెప్పుడు తొందరగా బాగుపడదామా, ఎవరెప్పుడు సమస్యల నుంచి విడుదల పొందుదామని ఆలోచన ఉంటుంది తప్ప ఒకరికి సహాయం చేద్దామనే ఆలోచన ఏమాత్రం కూడా ఉండదు. ఉంటుందండి? ఈ మధ్య డీజిల్ దొరకట్లేదు. అరే పెద్ద ఆయన డీజిల్ క్యాన్ తీసుకొచ్చాడు, ఆయనకి ఎందుకు ఇబ్బంది, ముందు పట్టుకొని వెళ్ళి పెద్ద ఆయన అంటారా ఎవరైనా? అనరు. అట్లా ఎందుకు చెప్పండి? మీరు బస్సులకు వెళ్ళాలి, జనం బాగున్నారు, బస్సు వచ్చింది, పెద్దవాళ్ళు ముందు ఎక్కండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు తర్వాత ఎక్కండి అని ఎవరన్నా అంటారా? చెప్పరే? అనరండి. ఎందుకని? ఎవడు ముందెక్కి ఎవరు సీటు పట్టుకోవాలని ఆతృత తప్ప. ఒక్కొక్కసారి ఈ ఆతృతలో పెద్దవాళ్ళని పిల్లల్ని ఒత్తిపడేస్తామండి. మీకు సంగతి తెలుసా? మా అమ్మమ్మ ఈ బస్సులో ఒత్తిడికి నెట్టుకుంటే కింద పడి కాలు ఇరిగింది, తుంటిలో ఇరిగింది, దాంతో నా మనసున పడి దాంతోనే చనిపోయిందండి. అదేదో ఒక పద్ధతి పెట్టారంట. అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలకు బట్టలు పెట్టుకుని ఒక పద్ధతి ఉందంట. అప్పటికి మా అమ్మ అన్నది, ఎందుకు నువ్వు పోవటం, అంత దూరం ప్రయాణం చేయగలవా నువ్వు, ఎందుకులే అని అన్నది. లేదు మా తమ్ముడు రమ్మన్నాడు అని చెప్పి బయలుదేరిపోయిందండి. సత్తనపల్లిలో బస్సు ఎక్కడ అనకపోతే ఈ జనం అందరూ గుంపు నెట్టారంట. ఆ ముసలావిడ పడిపోయింది, తుంటి దిగిపోయింది. విషయం ఏం తెలుసా? ఆ మంచాన పడి దాంతోనే చనిపోయింది.
ఒకరొకరికి సహాయంగా చేయటానికి ఈ లోకంలో ఎవరు ముందుకు రారు. బహుశా మీరు కూడా ఎప్పుడు ప్రజల వైపు చూస్తున్నారేమో గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో, నన్ను అర్థం చేసుకుంటారేమో, నాకు మేలు చేస్తారేమో, నాకు తోడుగా ఉంటారేమో, నా సమస్యలో నన్ను అర్థం చేసుకొని నాకు ఆదరణగా ఉంటారేమో అని ఎవరైనా ఆలోచన చేస్తే దయచేసి మీ ఆశ భంగమైపోతుంది. మీకు అలాంటి సహాయం అందకపోవచ్చు. కానీ ప్రభువారు వచ్చి అంటున్నాడు, నువ్వు స్వస్థపడగలుగుతున్నావా? స్వస్థపడాలనుకుంటున్నానయ్యా అనలేదు. ఎందుకంటే ఆశ చచ్చిపోయింది. 38 సంవత్సరాలుగా అతను ఆ బాధ, వేదన, ఆ సమస్య, ఆ కృంగుబాటులోనే కుమిలిపోయాడు. ఈరోజు నా సహోదరి, ఎంతకాలంగా ఓటమి నిన్ను వేధిస్తుంది? సహోదరుడా, ఎంతకాలమాగా నీ ప్రయాస నీకు దక్కక విచారపడుతున్నావు? ఎంతకాలంగా ఈ సమస్య నా జీవితంలో తీరదు తీరదు తీరదని ఆ సమస్యను నెత్తిపైన పెట్టుకొని నిద్రపోతున్నావు, నెత్తిపైన పెట్టుకొని ప్రయాణాలు చేస్తున్నావు. అదే ఆలోచనతో శారీరకంగా మానసికంగా కృంగిపోయి రోగాలమయమైపోయావు. కానీ ప్రభు ఈ రాత్రి ఒక ప్రశ్న అడుగుతున్నారు, నీవు స్వస్థపడగోరుచున్నావు. వాళ్ళు ఎవరు సహాయం చేయలేదు. ఎందుకు చేస్తారు? అందరూ స్వస్థపడి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళే, కానీ ఎవడైనా ఎవరికైనా ఎందుకు సహాయం చేస్తారండి? మన ఎదురు చూడటం తప్ప, మనం ఆశపడటం తప్ప. కానీ మనందరికీ సహాయం చేసే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన మన ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. ఆయన మాత్రమే ఈ 38 సంవత్సరాల పడి మన దగ్గరకు వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా? ఈయన అనుకున్నాడు, ఈ మాట నన్ను 38 సంవత్సరాలు అడిగిన నాదుడు వెళ్ళాడు. నా వయసు అంతా ఇక్కడ అయిపోయింది, వృద్ధాప్యం కూడా వచ్చేసింది, నిన్ను ఎవరూ పట్టించుకోవట్లేదని ఆ విచారంతో మాట్లాడుతున్నారు. ఎవరికి సహాయం చేయరని. నేను కూడా ఒకసారి దూర ప్రయాణం అని బస్సుకి పోయా, బండి ఏం వేసుకెళ్ళకుండా. బస్సుకి వెళ్తే జనం కిక్కిరిసిపోతున్నా. బస్సుల్లో కచ్చిపులు వేసి సీట్లు ఆపుకోవటం అలవాటు కదా, టవల్ వేసి సీట్లు ఆపుకోవటం అలవాటు కదా. నేను అది చేయనండి. నేను ఒక్కడిని వెళ్తే ఎంత రష్ అయినా డోర్లో నుంచి వెళ్తామే తప్ప నేను అసలు సీట్లు ఆపను. అది కరెక్ట్ కాదని అనిపించింది నాకు. పక్కన సీట్లు ఆపి ఒక టవల్ వేసి ఒక బ్యాగ్ వేసి తర్వాత నిదానంగా వచ్చి ఎక్కటం అదేది కరెక్ట్ కాదనిపించింది. అందుకే నేను ఏను అసలు అవసరంతే ప్రయాణానికి వెళ్ళాను. జనం బాగున్నారు. మనకు ఒక రూల్ పెట్టుకున్నాగా. ఇక అయినా జనాలు నెట్టుకొని వెళ్ళిపోయా. ఎక్కాను. ఎక్కి చూస్తే సీట్ల నిండా బ్యాగులు, టవల్. నేనేం చేశాను తెలుసా? ఒక టవల్ చూసి సీటు కింద పడేసి కూర్చున్నాను. మరి ఏం చేస్తా? మనమేం తోసుకొని ఎక్కటమా? వాళ్ళేం సరదాగా రావటం అని సీటు కింద పడేసి అందులో కూర్చున్నా. పన్నోడు పైకి వచ్చాడు కానీ ఎతుకుతున్నాడండి. అతని టవల్ ఎక్కడా కనపట్లేదు, ఎతుకుతున్నాడు. నేను శుభ్రంగా కూర్చున్నా. ఆయన నా టవల్ అని చైర్స్ అన్ని ఎదుగుతున్న తర్వాత ఒక ఆయన అన్నాడు, ఆయన కాళ్ళ కింద ఉంది ఈ టవల్, ఇదే నీ టవల్ అన్నాడు ఆయన. ఆ దెబ్బతో వాళ్ళిద్దరు గొడవ జరిగింది. చిచ్చు పెట్టింది ఎవరు? నేను. హోటల్ అడుగుంది. వాళ్ళు చాలా దూరం, ఒక 15 కిలోమీటర్ల గొడవ పడతానే ఉన్నారండి. నేను సరదాగా చూస్తున్నా. ఈసారి నుంచి మీరు ఎదురు సీట్ల కింద వేయబాకండి, తీసి బయటపడేయండి. దేవుని స్తోత్రం. ఎక్కి కూర్చున్నప్పుడు తీసి మొత్తం బయటపడేసే, తేడా ఒరిగిపోద్ది. ఎవడు గురించి అర్థం చేసుకోవటానికి లేదండి. లోకము చాలా కఠినమైంది. భ్రమల్లో బతకబాకండి. యేసయ్య మాత్రమే మన పరిస్థితులను అర్థం చేసుకోగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్నాడు, ప్రభు నీ పరిపెత్తుకొని వెళ్ళు. ఆ వ్యక్తి కొద్ది విశ్వాసపడండి. ఎందుకంటే తెలుసా, అదేంటి నేను కొంచెంవాడిని అయితే నన్ను పరిపెత్తుకోవాలమంటున్నాడు. కోనేట్లో దించుతాంలే నేను అంటలేదే. పరిపెత్తుకొని వెళ్ళమంటున్నాడు. నేను అవుతాను కదా, నేను కుంటివాడిని కదా, నేను నడవలేని వాడిని కదా, నేను కదలేని వాడిని కదా, నన్నేంది ఈయన వెళ్ళమంటున్నాడు అని ప్రశ్నించలేదండి.
దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాన్ని గుడ్డిగా నమ్మటం ద్వారానే మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్కును నమ్మండి, దేవుని వాగ్దానాలు నమ్మండి. అయ్యా, నేను కుంటివాడిని అయితే నన్ను నడవమంటున్నావేంటి, పరిపెత్తుకోమంటున్నావేంటి, నేను ఎలా ఎత్తుకోగలను అనలేదండి. ఆ మాట ఎప్పుడైతే ఆయన చెప్పాడో ఈయన అంతరంగంలో క్రియ జరగటం మొదలుపెట్టింది. ఇది రోజుకు నేను వినే మాట కాదు, ఈ మాటలో శక్తి ఉంది, ఈ మాటలో ప్రభావం ఉంది, ఈ మాటలో జీవం ఉందని చెప్పి అంతనే దిగ్గున లేచి తన పరుపెత్తుకొని పోయి శుభ్రంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. 38 సంవత్సరాల తీవ్రమైనటువంటి రోగాన్ని ఆయన స్వస్థపరచగలడు. 12 సంవత్సరాల రక్తస్రావాన్ని ఆయన స్వస్థపరచగలడు. 18 సంవత్సరాల బలహీనపరచు ఆత్మల నుండి ఆయన విడిపించగలడు. ఎన్ని సంవత్సరాలైనా ఆయన వాగ్దానాలను మరిచిపోయే దేవుడు కాదు, ఆ వాగ్దానాలు నెరవేర్చదగిన శక్తిమంతుడు, నమ్మదగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఏదైనా వాగ్దానం నీ జీవితంలో ఇవ్వబడిందా? అది నేటికి జరగలేదనే విచారం ఉందా? దేవుడు స్వరమెత్తి మాట్లాడిన అనుభవం మీకుందా? అది ఇంకా జరగలేదు అని మీకు అనిపిస్తుందా? దేవుడు సేవకుల ద్వారా ప్రవచన పూర్వకంగానో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడికి బోధించింది ఏమైనా ఉంది, అది జరగనట్లు ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన ఇంకా మర్చిపోలేదు. నీ జీవితంలో ఆ కార్యాన్ని చేయటానికి నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన స్వస్థపడింది విశ్రాంతి దినం కనుక పరిచయాలు కొంచెం అడావుడి చేస్తున్నా. ఈ విశ్రాంతి దినం రోజు వీడిని ఎవరు బాగు చేసింది, అసలు నువ్వు ఎందుకు బాగుపడ్డావు, నిన్ను బాగు చేసిన వాళ్ళు ఎవరు, ఏమన్నాయా నాకు తెలియదు అంటున్నాడు. అసలు విశ్రాంతి దినం రోజు ఏ అద్భుతాలని ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు అని చెప్పి ఆయన అడిగితే ఆయన తెలియదు అన్నాడు. నిజమే, తెలియదు ఆయనకి. చాలా మంది యేసు ప్రభువుని బోధకుడు అని సంబోధిస్తారు, చాలా మంది ప్రభువాన్ని సంబోధిస్తారు, చాలా మంది ఆయన దావీదు కుమారుడు అని సంబోధిస్తారు. ఈయన మాత్రం సార్ అని సంబోధించాడు. అంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం గురించినటువంటి ఏ కొద్దిపాటి అనుభవం కూడా ఆయనకి లేదు. చాలా తక్కువ యేసు ప్రభువారికి తెలుసు. అందుకైనా అయ్యా అని సంబోధించాడు, సార్ అని సంబోధించాడు. అతను వెళ్ళిపోయాడు. తర్వాత అంట యేసు క్రీస్తు ప్రభువారు ఆయనను దేవాలయంలో చూశాడంట. ఇందాక మనం మూలవాక్యం చదువుకున్నాం. దేవుడు ఒక్క మారు మాట్లాడతాడు, ఆయన రెండవ మారు మాట్లాడతాడు. ఒక మారు మాట్లాడారు, ఏమన్నా తెలుసా? నీ పరిపెత్తుకొని వెళ్ళు, ఈ దారుణమైన స్థితి నుంచి స్వస్థపరచబడు, లేవలేని స్థితి నుంచి విడుదల పొందు, 38 సంవత్సరాల ఈ బంధకాల నుంచి విడుదల పొందని దేవుడు ఆయనను బాగు చేశాడు. రెండవసారి ఆయన మాట్లాడుతున్నాడు. అది మనం ఒక్కసారి చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, చదవమ్మా. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్లి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. చాలమ్మా. యేసుక్రీస్తు ప్రభు రెండోసారి మాట్లాడుతున్నాడు. రెండోసారి ఆయన దేని గురించి మాట్లాడుతున్నారు తెలుసా? ఆయన యొక్క స్పిరిచువల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నారు. మొదటిసారి మాట్లాడింది ఆయన శరీర స్వస్థత గురించి. ఇప్పుడు రెండోసారి మాట్లాడుతున్నారు ఆయన ఆత్మీయ స్వస్థత గురించి. ఇదిగో స్వస్థత నొందావు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక మీదట పాపము చెయ్యకు. దేవుని బిడ్డలైన మీ అందరినీ నేను ప్రేమతో అడుగుతున్నా. అయ్యగారే చెప్పారు, మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు వారిని విడిపించిన సాక్ష్యాన్ని. మన జీవితంలో కూడా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్ని మేళ్లు చేశాడు. దేవుడు ఎన్నిసార్లు మన కన్నీరు తుడిచాడు. ఆయన రెండోసారి పలుకుతున్నాడు. ఏంటో తెలుసా?
స్వస్థత నొందావు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండునట్లు ఇక మీదట పాపము చేయకు. అప్పుడు ఇదని బిడ్డలారా, శరీర స్వస్థతలో అద్భుతాలు మాత్రమే కాదు, ప్రభువుకి నీ ఆత్మ గురించి ఆశ ఉంది, మీ మనస్సు గురించి ఆలోచన ఉంది, మీరు మళ్ళీ కీడులో పడకుండా ఉండాలనే దేవుని సంకల్పం ఉంది. మళ్ళీ రోత జీవితాన్ని, మళ్ళీ పాప జీవితాన్ని మళ్ళీ విడిచిపెట్టుకున్నటువంటి అపవిత్రతలో నువ్వు పడి ఎక్కువ కీడు పొందకుండా ఉండాలని దేవుడు ఆశ కలిగి రెండో మారు మాట్లాడుతున్నాడు. మరి ఎక్కువ కీడు నీకు కలగకూడదని నా ఆశ. అంటే ఈ 38 సంవత్సరాలు కుంటివాడిగా, బలహీనుడిగా ఆయన అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అతని పాపం అతనికి రోగాన్ని తీసుకొచ్చింది, అతని పాపం అతని లేవలేని స్థితిలో తీసుకొచ్చింది, అతని పాపము ఎవరు సహాయం చేయడానికి కూడా దగ్గరకు రాకుండా చేసింది. ఈ రోజున మన అతిక్రమములు, మన దోషములు, మన పాపములు, మన విచ్చలవిడి జీవితం, మన అలవాట్లు, మన యొక్క దారుణమైనటువంటి మనస్సు మన జీవితాన్ని ఎప్పుడో నాశనం చేసేది. కానీ ప్రభు కనికరించి మనల్ని సజీవులుగా ఉంచాడు, ప్రభు కనికరించి మనల్ని స్వస్థపరిచాడు, ప్రభు మనల్ని కనికరించి మళ్ళీ కుటుంబాలుగా కట్టాడు, ప్రభు కనికరించి మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. ఈ రోజున రెండో మారు ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఇక మీదట పాపము చేయొద్దు. రేపు ఇక్కడికి వస్తే కోటం ఉండదు, కానీ ప్రభు మాటగా మాత్రం మీకు ఒక మాట చెప్తున్నాను. ఎన్ని మేళ్లు పొందుకొని, అద్భుతాలు పొందుకొని దేవుని సన్నిధిలో సాక్షిగా ఉన్నావో, ఎన్ని అద్భుతాలు పొందుకొని ఈ స్థలంలోకి వచ్చి కూర్చున్నారో, మళ్ళీ కీడులో పడకుండా ఉండాలంటే పాపం చేయకండి. విడిచిపెట్టిన అపవిత్రతతో మళ్ళీ వెళ్ళకండి. దేవుడు బాగు చేశాడు, మళ్ళీ ఆ దురలవాట్లకు గురవుతున్నామా? దేవుడు బాగు చేశాడు, దేవుడు చీకటి జీవితాన్ని నుంచి విడిపించాడు, మళ్ళీ ఆ చీకటిలోకి వెళ్ళాలని వెళ్తూ సరదాగా జీవిస్తున్నారా ఎవరైనా? నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు తప్పించాడు, మళ్ళీ పాపంలో పడితే మరి ఎక్కువ కీడు వస్తుంది. చేసిన స్నేహాలు నిన్ను ఎంత అవమానపరిచాయో, నీకెంత నష్టం తీసుకొచ్చాయో తెలుసు. కానీ మనసు మళ్ళీ బలహీనమయ్యి ఆ వ్యక్తులతో మాట్లాడటానికి, ఆ వ్యక్తులతోనే కలిసి తిరగటానికి, ఆ వ్యక్తులతో కలిసి జీవించడానికి నీ మనసు ఉవ్విళ్ళూరుతుందా? జాగ్రత్త, మరి ఎక్కువ కీడు కలగబోతుంది. దేవుడు బాగు చేసి ఆరోగ్యం ఇస్తే, మరణకరమైన స్థితి నుంచి దేవుడు మనల్ని బ్రతికిస్తే, ఇప్పుడు బ్రతికి ఆరోగ్యంగా ఉన్న తర్వాత మళ్ళీ విడిచిపెట్టుకున్న పాపాల వైపు మనం చూస్తున్నామా? అక్రమ సంబంధాలు మన జీవితాలను ఎంత నాశనం చేశాయి తెలుస్తుంది. అయినా మళ్ళీ అటువైపే నీ దారి వెళ్తుందా? దేవునికి దూరంగా ఉండటం వల్ల నువ్వు చాలా కోల్పోయావు. దేవుడు కనికరించి మళ్ళీ నిన్ను నిలబెట్టాడు. మళ్ళీ దేవునికి దూరంగా వెళ్ళటానికి నువ్వు ధైర్యం చేస్తున్నావా? జాగ్రత్త, మరి ఎక్కువ కీడు కలుగుతుంది. దేవుడు మొదటి మాట్లాడింది శరీర స్వస్థత గురించి. అతని కన్నీరు తుడిచాడు, అతని భయానకమైన స్థితి నుంచి లేవనెత్తాడు. 38 సంవత్సరాల ఆయన చీకటి జీవితాన్ని ఆయన బాగు చేశాడు. కానీ ప్రభు అంటున్నాడు, మరి ఎక్కువ కీడుంది, జాగ్రత్త. అందుకే ఇంతకు ముందు ఏ పాపంలో ఉన్నావో, ఇంతకు ముందు ఏ అపవిత్రతలో ఉన్నావో నేను దాన్ని క్షమించి నిలబెట్టాను కనుక మళ్ళీ మీరు ఆ పాపములో పడవద్దని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. కనుక మీరు కూడా ఒక చిన్న నిర్ణయం చేయాల్సినటువంటి అవసరత ఉన్నదని మీ అందరికీ నేను ప్రేమతో మనవి చేస్తున్నా. మీరు కూడా ఒక నిర్ణయం చేయాలి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే తెలుసా? ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండా ఉండునట్లు ఇక మీదట పాపం చెయ్యొద్దు అని చెప్పి ప్రభువారు ఆయనకి చెప్తే ఆయన ఏ ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళాడు, ఏ బదులు ఇవ్వకుండా వెళ్ళాడు. ఇక మీదట పాపం చేయొద్దని ప్రభు చెప్పాడు. చేయనయ్యా, జీవితం ఇంత నష్టపోయాను, ఇంత నాశనం అయ్యాను, ఇంత అవమాన పాలయ్యాను, అందరికి హేళనగా మారిపోయాను, దొంగ బతుకు బతికాను, ఇది 38 సంవత్సరాలుగా ఈ దుస్థితికి కారణం ఆ పాపమే కనుక నేనెందుకు వెళ్తానయ్యా? మళ్ళీ ఎల్లని ప్రభు, నీ పాదాల మీదే నేను ఆధారపడతానయ్యా అని చెప్పాల్సిన ఆయన విచిత్రం ఏంటి తెలుసా? ఇవేవి చెప్పలేదు.
బాగుపడ్డాంగా, ఇంకేం పని ఉంది? మనిషి యొక్క అంతరంగము ఎంత ఘోరమైనది అని చెప్పలేదు. చేయను ప్రభువా, చేయను ప్రభువా, ఇక నమ్మకంగా బ్రతుకుతానయ్యా. 38 సంవత్సరాలుగా రోగం ఉందంటే అతని వయసు కూడా చాలా అయిపోయి ఉంటుందండి అప్పటికి. మరి ఆ పెద్ద వయసులో కూడా నేను ఇక పాపం చేయనని నోటితో చెప్పలేకపోతున్నాడే, నేను ఇక అపవిత్రతలో ఉండనని చెప్పలేకపోతున్నాడే. ఇప్పుడైనా నేను మారు మనసు పొందుతాను, బాప్తిస్మం పొందుతాను, దేవుని కొరకు నా శేష జీవితాన్ని ఫలవంతంగా గడుపుతానని ఈ రోజున దేవుని పిల్లలు చెప్పలేకపోతున్నారు. బాధ కదండి, బాధ కదా. చాలా అర్థమయ్యేటట్టు చేశాడు దేవుడు సంసోనికి దెలీలా మనసు ఏంటో. కానీ దెలీలాతో పాపము చేయకుండా ఆయన ఉండలేకపోయాడు. సంసోను యొక్క అంతిమ నాశనానికి అది కారణమైంది. దేవుడు వద్దన్న దాన్ని మళ్ళీ 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 చేయటానికి బిలాము ప్రయత్నం చేస్తున్నాడు. అది అతనికి హానికరంగా మార్చబడింది. దేవుని సన్నిధిలో దేవుడు రెండో మారు కూడా మాట్లాడుతున్నాడు. శరీర స్వస్థత గురించి మొదటిగా మాట్లాడితే రెండోసారి నీ ఆత్మ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఆ వ్యక్తి ఎలాగైతే యేసయ్య అడిగిన ప్రశ్నకు ఏమి చెప్పకుండా వెళ్ళిపోయాడో, ఇక్కడి నుంచి మాత్రం మీరు అలా వెళ్ళొద్దు. చిన్న ప్రార్థన, ప్రభువా నేను ఇక చేయనయ్యా, ప్రభువా నాకు శక్తి దయచేయి, ప్రభువా నన్ను పవిత్రపరచు, ప్రభువా నన్ను నూతనపరచని మన దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో నిన్ను పాపము పైన విజయం కలిగేటట్లు చేయగలుగుతున్నాడు నా దేవుడు. మళ్ళీ ఎన్నటికీ ఆ స్థితిలో పడకుండా నీ జీవితాన్ని చాలా ఆశ్చర్యకరంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. కనుక రేపు మళ్ళీ కూటం ఉండదు. కానీ ఒక మాట దేవుడికి చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళండి, మీరు ఇక చేయనయ్యా, నమ్మకంగా బ్రతుకుతానయ్యా, నీ పాదాల చెంత నా జీవితాన్ని గడుపుతానయ్యా అని చెప్పండి. ప్రభు సంతోషిస్తాడు. ఇంకొక మాట చెప్పి ఇంకొక సంఘటన చెప్పి ముగిస్తాను. అది కూడా యోహాను సువార్తలోదే. యేసు ప్రభు వారి శిష్యులతో ఆ మార్గంగా వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక భిక్షగాడు ఉన్నాడు. ప్రభు వారి శిష్యులు ఏమన్నారు తెలుసా? ప్రభువా, వీడు పొట్టడమే గుడ్డోడుగా పుట్టాడు, వీడు పాపం చేశాడా, వీడి కన్నవారు పాపం చేశారా అని అడిగారు. లోకం మాత్రమే కాదండి, స్పిరిచువల్ పీపుల్ కూడా దే వర్ సో హార్డ్. వాళ్ళు కూడా చాలా కఠినంగా ఉన్నారండి. యేసు ప్రభు వారు చాలా అద్భుతాలు చేశారుగా. ప్రభు ఈయనకి ఏమైనా సహాయం చేద్దామని మనం అనొచ్చుగా. ఏమైనా సహాయం చేద్దామని అనలేదండి. ఏమన్నారు? ఈడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు తప్పు చేశారు? సహాయం చేయటం మనకు చేత కాదు, కానీ కారణాలు వెతకటానికి మాత్రం మనం చాలా ముందుంటాం. వీళ్ళు సాధారణమైన ప్రజలు కాదండి, ప్రభువును వెంబడించేవాడు. ఆ గుడ్డితనంతో పుట్టి చీకటిలో బ్రతుకుతూ భిక్షాటం చేసుకుంటూ ఏదో అలా ప్రాణం ఉన్నంతకాలం బ్రతకాలి కాబట్టి అని బ్రతుకుతున్నటువంటి ఆయన్ను వీళ్ళంటారు సహాయం చేయటం మానేసి వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? వీడు కన్నవర అంటే కన్నవరదు అనొచ్చు. తండ్రులు ద్రాక్షలు తింటే పిల్లల పళ్ళు పులిసిపోయాయని బైబిల్ చెప్తుంది. తల్లిదండ్రుల పాపాలు పిల్లలకు వస్తాయి అని బైబిల్ చెప్తుంది. మరి అతనే గుడ్డివాడు, పుట్టడం ఎంతనే పుట్టుగుడ్డివాడు, మరి ఇంకేం పాపం చేస్తాడు? ఏంటంటే మనం డిఫరెంట్ మైథాలజీస్ అంటే వివిధ మతాలను లో ఉన్న కొన్నిటిని మనం అడాప్ట్ చేసుకుంటామండి. పునర్జన్మలు ఉన్నాయని, 7 సార్లు పుడతారని, అంటే ఏదో చేసిన జన్మలో పాపం ఇప్పుడు వచ్చిందని ఆ పద్ధతిని ఆలోచించి చెప్తున్నారండి. కానీ ప్రభువారు ఒక మాట అన్నాడు, వీడు కన్నవారు కాదు, దేవుని క్రియలు ఇతను ఎందుకు ప్రత్యక్షం అవటానికి గుడ్డివాడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. మీరు మీ కళ్ళతో చూసిన చాలా సమస్యలు అవి పాపానికి కారణంగా వచ్చినవి కాకపోవచ్చు, ప్రభు మహిమార్థమై వచ్చినటువంటి
విషయాలు అయి ఉండొచ్చు. అందుకే యేసుక్రీస్తు ప్రభు శిష్యులాగా మీరు ఎవరిని జడ్జి చేయబాకండి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులాగా ప్రజల సమస్యల్లో బాధల్లో ఉంటే వారిని తీర్పు తీర్చబాకండి. వారి సమస్యలకు కారణాలు ఎతకబాకండి. ఈ మనిషి ఇట్లాంటిది కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది అనబాకండి. వాళ్ళు సరైన భక్తి చేస్తే ఆ కష్టాలు ఎందుకు వస్తాయని అనబాకండి. అసలు అది మన పరిధి కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని బాగు చేశాడు. నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, నా టైం అయిపోయింది. శిలోమైన కొనేటికెళ్ళి ఆ ఉమ్ము రాసిన మట్టిని కడుక్కోమని చెప్పారు. ఆయన కడుక్కున్నాడు. కడుక్కున్న తర్వాత తిరిగి ఆయన వచ్చాడు. అందరూ చూశారు, అరే ఇటు గుడ్డివాడు కదా ఇప్పుడు చూస్తున్నాడు, గుడ్డివాడు కదా చూస్తున్నాడు, ఏమైంది? ఏయ్ నువ్వు అడుక్కునే గుడ్డివాడేనా? అవునయ్యా. మరి ఇప్పుడు చూస్తున్నావుగా, నాకు చూపు వచ్చిందయ్యా. కొంతమంది అంటారు ఈడు కాదు, ఆడు పోలికలో ఉన్న మరొకడు అంటున్నాడు. అలా 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 డిస్కషన్ జరిగి ఆ పరిసయ్యులు బాగా ఆయన ఇంట్రాగేషన్ చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే అది కూడా విశ్రాంతి దినం రోజు జరిగింది. నేను ఎవడు బాగు చేశాడు అంటే యేసు ప్రభు వారు బాగు చేశాడు అని చెప్తాను. లేదు విశ్రాంతి దినం రోజు ఎవరైనా అద్భుతాలు చేశారంటే వాళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళు కాదు. నువ్వు చెప్పు, నిజమేనయ్యా. వీళ్ళు కాదు కానీ వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించారు. తల్లిదండ్రులు కూడా వచ్చి, అయ్యా వాడు మా కొడుకు అయింది కరెక్టే, వాడు పుట్టిగుడ్డు వాడు కరెక్టే, కానీ ఎందుకు ఎలా జరిగిందో మాకు తెలియదు అన్న. ఆ అబ్బాయి చెప్పాడు, మా యేసు ప్రభు అని ఒక మంచి దేవుడు వచ్చి, ప్రవక్త వచ్చి నా కళ్ళు ముట్టాడమ్మా. కానీ వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభు పేరు ఒప్పుకుంటారో యూదులు వెలివేస్తారని భయపడిపోయాడు. తల్లిదండ్రులు కూడా భయపడిపోయారు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, మన జీవితంలో మనుషులు ఎంత కఠినంగా ఉంటారనేది ఈ భాగం మనకు తెలుస్తుంది. ఒకటి, శిష్యులు వారి సమస్యలకు కారణాలు వెతుకుతున్నారు. తల్లిదండ్రులు ఎందుకులే బాబు మాకు ఇబ్బంది, ఆడు యేసు ప్రభు బాగు చేశాడు అని చెప్తున్నాడు, ఆడు చెప్పినట్లుగా మేము చెబితే మమ్మల్ని కూడా వెలివేస్తారేమో, మాకెందుకు ఈ తెప్పలో అని తల్లిదండ్రులు సైడ్ అయిపోయారు. ఇక పరిసయ్యులు అంటారా, గుచ్చి అడుగుతున్నారు, నువ్వు దేవుణ్ణి మహిమపరచు, ఆడు పాపి, ఆయన చేయడానికి అవకాశం లేదు, నీకు చూపెట్లా వచ్చిందో చెప్పని మళ్ళీ పిలిచి అడిగారు. ఆయన అంటాడు, ఆయన పాపియో కాదో నేను ఎరుగను గాని నేను గుడ్డివాడిగా పుట్టుతుని ఇప్పుడు చూపు పొందితిని. దేవునికి స్తోత్రం. ఎందుకు మీరు ఎన్నిసార్లు నన్ను అడుగుతున్నారు? మీరు కూడా ఆయనకు శిష్యులు అవుతారా? మేము మోసేవాడి శిష్యులు, ఆయన శిష్యులం కాదు, నువ్వే ఆయన శిష్యులు అని చెప్పి వాదించడం మొదలు పెట్టారు. పాపి అయిన మనుషుడు మనవి దేవుడు ఆలకించాడు, ఈయన మనవి ఆలకించాడంటే ఈయన పాపి కాదని నిర్ధారిస్తా ఉన్నాడు. గుడ్డివాడే గాని ఆధ్యాత్మికంగా చాలా అనుభవం కలిగిన వాడు. అయితే వాడు చూసి వాళ్ళు ఏం చేశారు తెలుసా, వెలువెచ్చాడు. ఆ రోజుల్లో వెలువేయటం అంటే ఎలా ఉంటుందంటే 30 రోజుల పాటు సమాజ మందిరానికి కానీ దేవాలయానికి కానీ రాకూడదు. ఒక మనిషిని వెలివేస్తే 30 రోజులు సమాజ మందిరానికి కానీ దేవాలయానికి కానీ సునగోగ్స్ కానీ టెంపుల్స్ కానీ వెళ్ళకూడదు. 30 రోజుల తర్వాత మళ్ళీ పిలుస్తారు, పోయినసారి ఒప్పుకున్నందుకు వెలివేసాం, ఇప్పుడు ఒప్పుకుంటావా అని అడుగుతారు. ఈ 30 రోజుల్లో వాడు మనసు మారిపోతే క్యాన్సిల్ అయిపోతారు, బ్యాన్ క్యాన్సిల్ అయిపోతారు, వెలివేయటం అనేది తీసేస్తారు. లేదు, నేను ఏదైతే నన్ను విశ్వసించానో దానిని నేను నిలబడున్నాను, ఆ స్టాండ్ మీద నేను నిలబడున్నానంటే మళ్ళీ 30 రోజులు వెలివేస్తారు. ఆ 30 రోజుల తర్వాత మళ్ళీ పిలుస్తారు, 2 నెలల తర్వాత మళ్ళీ పిలుస్తారు. ఏంటి ఇప్పుడు చెప్పాను అంటారు. అయ్యా తప్పైపోయింది, నేను పొరపాటుగా మాట్లాడాలంటేనేమో సమాజంలో కలుపుతారు. లేకపోతే అతనిని జీవితకాలం వెలివేస్తారు. అంటే వెలివేయటం అంటే పాత నిబంధనలో ఒక కుష్ఠరోగి ఎలా ఊరుకు వెలుపల జీవిస్తాడో, ఊరికి వెలుపల చిన్న గుడిసెలాగా వేసుకొని అక్కడే ఉంటాడు,
ఊరితో సంబంధం లేకుండా ఉంటాడో, ఒక లెపర్ని ఎలాగైతే ట్రీట్ చేస్తారో, ఒక కుష్ఠరోగిని ఎలాగైతే ఆ రోజుల్లో చూస్తారో, ఈ వ్యక్తిని కూడా, వెలివేయబడిన వ్యక్తిని కూడా అలా చూస్తారు. అయితే అతను ఎక్కడ రాజీ పడలేదు. భిక్షగాడైతే ఏమీ రాజీ పడలేదు. ఎంతమంది ఒత్తిడి చేసినా రాజీ పడలేదు. తల్లిదండ్రులు ఎందుకులా మాకు రిస్క్ అని చెప్పి అతనిని సమస్యంతో అతని మీదకి ఎత్తేసినా రాజీ పడలేదు. ప్రభువు కొరకు అలాగే నిలవబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. చూడండి, 9వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, చాలమ్మా. దేవుడు ఒక్క మారు మాట్లాడతారు, దేవుడు రెండో మారు కూడా మాట్లాడతారు. దేవుడు అద్భుతాలు చేసిన తర్వాత ఒక మనిషిని మళ్ళీ కలవటం చాలా అరుదు. ఈ వ్యక్తిని మళ్ళీ రెండోసారి కలిశారు ప్రభు. ఇదిగో, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? వాడు వెలివేయబడినని యేసు ఎరిగి, దేవుని పేరట ఎవరు బాధించబడుతున్నారో, నీ విశ్వాసమును బట్టి ఎవరైతే అవమానపరచబడుతున్నారో, నీవు నమ్మిన క్రీస్తును బట్టి, నువ్వు అంగీకరించినటువంటి క్రైస్తవ్యాన్ని బట్టి నీవు ఏ విధమైన బాధలకు గురవుతుంటే గుర్తుపెట్టుకోండి, నీ బాధను, నీ కష్టాన్ని నీ ప్రభు దృష్టించి ఉన్నాడు. హల్లెలూయా. మరి అప్పటికి ఆయన విశ్వాసంగానే ఉన్నాడు కదండి. ఆయన విశ్వాసంగానే ఉన్నాడు. మళ్ళీ ప్రభు దేవుని కుమారుని విశ్వాసం, ఆ విశ్వసించినందుకే కదా వెలివేసింది. విశ్వసించినందుకే కదా వెలివేసింది. మళ్ళీ విశ్వసిస్తున్నావా అంటే ఎందుకన్నాడు తెలుసా? ఇది ప్రత్యేకమైన విశ్వాసం కోసం. ఏ విశ్వాసం కోసం? వెలివేయబడిన స్థిరంగా ఉండే విశ్వాసం కొరకు, క్రీస్తు ప్రభువారి నిమిత్తం నిందించబడటం కోసం, క్రీస్తు ప్రభువారి కొరకు ప్రాణార్పణంగా పోయబడటం కొరకైనటువంటి విశ్వాసం కోసం దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ కూడా దేవుడు మిమ్మల్ని రెండోసారి పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు యందు నువ్వు విశ్వసించుచున్నావా? ఏంటి మీ ఆన్సర్? విశ్వసిస్తున్నానయ్యా. మీకు రిజర్వేషన్ తీసేయబడుతుంది. విశ్వసిస్తున్నారా? మీ మీదకు దాడి చేయబడుతుంది. విశ్వసిస్తారా? మీ ఉద్యోగాలు తీసివేయబడతాయి. విశ్వసిస్తారా? మీ చర్చికి నష్టం కలగొచ్చు. విశ్వసిస్తారా? ఈరోజు ప్రభుకి ఇలాంటి విశ్వాసం కావాలి. శిష్యులు ఎదుట నిలిచే విశ్వాసం మాత్రమే కాదు, తల్లిదండ్రులు ఎదుట నిలిచే విశ్వాసం మాత్రమే కాదు, రోగాన్ని బట్టి దేవుణ్ణి అడిగే విశ్వాసం మాత్రమే కాదు, వెలివేయబడినా, దూషించబడినా, గాయపరచబడినా దేవుని కొరకు నిలిచే విశ్వాసం భారతీయ క్రైస్తవ్యానికి అవసరం. నీ కేసు తీసుకోమంటున్నారు, క్రీస్తు కోసం నిలబడతావా? రిజర్వేషన్స్ పోతాయి అంటున్నారు, క్రీస్తు కోసం నిలబడతావా? అవమానపరచబడుతున్న రోజుల్లో ఉన్నాం, వెలివేయబడుతున్న రోజుల్లో ఉన్నాం, గొర్రెలను దూషించబడుతున్న రోజుల్లో ఉన్నాం, రైస్ బ్యాగ్ అని కించపరచబడుతున్న రోజుల్లో ఉన్నాం. లేదు, మీరు ఏదైనా చేయండి, మీరు ఎన్నైనా చెప్పండి, నేను నా దేవుని కొరకు జీవిస్తానని చెప్పగలిగిన విశ్వాసులు ఇప్పుడు తెలుగు క్రైస్తవ్యానికి అవసరం, భారతీయ క్రైస్తవ్యానికి అవసరం. ఏదో సరదాగా వచ్చి కొద్దిసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయే క్రైస్తవం కాదు. అన్యుల మధ్య నిలబడి నేను దేవుని బిడ్డను, నేను క్రీస్తుని ధైర్యంగా చాటించుకునే విశ్వాసం అవసరం. నా ప్రియమైన బిడ్డలారా, ప్రభు రెండోసారి వచ్చి మాట్లాడుతున్నాడు ఆయనతో. నువ్వు వెలివేయబడ్డావు, ఇందులో నువ్వు నమ్మకంగా ఉండగలుగుతావు. నువ్వు వెలివేయబడ్డావు,
నా సన్నిధి నీకు తోడుగా ఉండబోతుంది. నువ్వు వెలివేయబడ్డావు, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటావు. నువ్వు వెలివేయబడ్డావు, అందరు నిన్ను దూరం పెడతారు, నువ్వు టెంపుల్కు దూరం అవుతావు. కానీ నేనే నీ దేహాన్ని దేవాలయంగా చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు సమాజ మందిరానికి వెళ్ళడానికి నిషేధించబడతావు, కానీ దేవదూతల సహవాసాన్ని నువ్వు అనుభవిస్తావు. కనుక ఈ విశ్వాసంలోనికి రండి, ఈ విశ్వాసంలోనికి రండి. ఏదో కాలక్షేపము భక్తి ఈ రోజులో సరిపోదు. ఇది మనకు ఏమాత్రం కూడా క్రైస్తవ్యానికి అక్కరకు రాదు. క్రీస్తు కొరకు ప్రాణార్పణంగా పోయబడేటువంటి విశ్వాసం అవసరం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన అంత్యదినాల్లో ఉన్నాం. భయంకరమైనటువంటి హింసలు క్రైస్తవ్యానికి జరుగుతున్న రోజుల్లో ఉన్నాం. ఒక క్రిస్టియన్ తన క్రిస్టియన్గా ప్రకటించుకొని, తన క్రిస్టియన్గా ప్రొక్లైమ్ చేసుకొని, తన క్రిస్టియన్గా మనుగడ సాగించడానికి కూడా కష్టాలు పడే రోజులు మన ముందున్నాయి. మరి ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడతారా? దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తాం, మేలు జరగలేదని ప్రార్థనలు మానేసిన వాళ్ళు ఎంతమంది? చర్చిలో చిన్న చిన్న విభేదాలు వస్తే దేవునికి, దైవజనులకు, సంఘానికి దూరమైన వాళ్ళు ఎంతమంది? ఒక చిన్నదానికి అలిగి మూతి ముడుచుకొని మందిరాలకు ముఖం చాటేసిన వాళ్ళు ఎంతమంది? అది పనికిరాదు. భిక్షగాడు, కళ్ళు లేనివాడు దేవుడు చేసిన ఒక అద్భుతానికి అందరి ఎదుట నిలబడి ఆయన నాకు మేలు చేశారు, మీరేమో పాపి అంటున్నారు, ఆయనేమో నా జీవితాన్ని మార్చేశాడు. హల్లెలూయా. మీరేమో పరాయి దేశం అంటున్నారు, నా హృదయంలో నా దగ్గరకు వచ్చి నా జీవితంలో కార్యం చేశాడు, ఆయన నాకు పరాయి వాడు కాడని మనం చెప్పాలి. ఈ రోజున ప్రభు కొరకు రోషం కలిగి జీవించడానికి సిద్ధపడండి. ప్రభు కొరకు రోషంగా ఉండడానికి సిద్ధపడండి. దేవునిని ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం బట్టి మహింపరచడానికి ఇష్టపడండి. దేవుడు మొదటిసారి మాట్లాడారు, రెండవసారి కూడా మాట్లాడాడు. సమయం లేదు, ముగిస్తున్నాను. లాజరు దగ్గరకు కూడా దేవుడు అద్భుతం చేసిన తర్వాత రెండో మారు వెళ్ళారు. నేను వివరించినది. రెండోసారి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? మార్త ఆయనకు ఉపచారం చేసెను, మరియా ఆయన పాదాల మీద అత్తరు పోసెను, లాజరు యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి భోజన పంక్తిని కూర్చుంటారు. కన్నీరు తుడిచినప్పుడు, మరణాన్ని నుంచి విడిపించినప్పుడు, శ్రేష్టమైన అద్భుతం కార్యం చేసినప్పుడు ఆ కుటుంబం అంతా, ఒక ఆమెమో ఉపచారం చేసింది, ఒక ఆమెమో ఒక విలువైన అతను అంతా తెలుసా, ఒక వర్కింగ్ మ్యాన్, పనిచేసే ఒక మనిషి సంవత్సరపు కూలి. ఉదాహరణకు పురుషులు ఉన్నారంటే, మీరు సంవత్సరం రోజులు పనిచేస్తే, సంవత్సరం రోజులు ఉద్యోగం చేస్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బుతో అత్తరుకొని ఆయన పాదాల మీద పోతుంది. లాజరు భోజన పంచుతో ఆయనతో కూడా కూర్చున్నాడు. దేవుడు మేలు చేశాడు, దేవుడు సూచికలు చేశాడు, దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు, దేవుడు గణపరిచాడు, దేవుడు పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తాడు, దేవుడు మన ఆక్రందన విన్నాడు, దేవుడు మన కన్నీటిని తుడిచాడు, దేవుడు మన మొర ఆలకించాడు. ఇన్ని అద్భుతాలు మన జీవితంలో చేశారు కదా. మరి నువ్వు ఆయనకు ఉపచారం చేయగలుగుతావా? పరిచర్య చేయటం, సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడటం, విలువైన అత్తరు ఆయన పాదాల మీద పోసినట్లుగా దేవుని పనికి, దేవుని యొక్క కార్యాలు జరగటం కొరకు నీ ధనాన్ని వెచ్చించగలుగుతావా? మూడవది, ఆయనతో కలిసి కూర్చుంటావా? ప్రతి ఆరాధనలో పాలు పంపులు పొందుతావా? ప్రభు సహవాసాన్ని ఆనందిస్తావా? గుర్తుపెట్టుకోండి, ప్రభు 3 విషయాలు మనకు గుర్తు చేశారు. ఒకటి, ఇక మీదట పాపము చేయకు. సహోదరి, నష్టపోతావు. సహోదరుడా, మరి ఎక్కువ ఇబ్బందులు కలగొచ్చు. ఇక మీదట పాపం చేయకు. ఇక్కడి నుంచి ఒక మాట చెప్పి వెళ్ళు, చేయను ప్రభువా, నన్ను నూతన పరిచయ, నన్ను పవిత్రపరిచయ, నేను ఈ బలహీనతల నుంచి జయించడానికి నాకు సహాయం చేయ. తప్పని నా కాన్షియస్ తెలుస్తుంది, అది నేను చేస్తుంది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇప్పటికే చాలా నష్టపోయాను, చాలా అవమానపరచబడ్డాను ప్రభువా, మనశ్శాంతిని కోల్పోయాను. ఇది జయించడానికి నాకు అవకాశం ఇవ్వదని అడిగితే యేసయ్య రక్తం ప్రతి పాపం నుంచి కడిగి మనల్ని పవిత్రపరచబోతుంది. దేవునికి స్తోత్రం. పాపాన్ని జయించినట్లుగా ఆయన మనకు శక్తిని ఇవ్వబోతున్నాడు. రెండోది,
వెలివేయబడినా సరే ప్రభు కొరకు జీవించే విశ్వాసం కావాలి. మైనారిటీగా బ్రతకడానికైనా విశ్వాసం కావాలి. అనేక మందిలో దేవునికి నమ్మదగిన బిడ్డగా ఉండటానికి విశ్వాసం కావాలి. క్రీస్తు నిమిత్తం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నిలబడటం అది విశ్వాసం ఉంటేనే జరుగుతుంది. మూడవదిగా, దేవుడు అద్భుతాలు చేశాడు. ఉపచారం చేయండి ఆయనకు. దేవుడు అద్భుతాలు చేశాడు. ఆయన రాజ్య విస్తరణకు ఖర్చు పెట్టండి. దేవుడు అద్భుతాలు చేశాడు. ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండండి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ జీసస్.